రైటే, ఎందుకంటే ఆయన మానవతా దృక్పథంతో స్పందించి 25 లక్షలు ఇచ్చాడు. వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆదుకుంటా అన్నాడు. అదే విధంగా వాళ్ళ ఇంటికి కూడా ఒకరోజు టైం తీసుకొని వెళ్తా అన్నాడు. ఎందుకంటే జరిగిన ఇన్సిడెంట్స్ రీసెంట్ గా జరిగింది కాబట్టి వెంటనే వెళ్ళడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని కూడా ఆలోచించే నిర్ణయం తీసుకున్నారు. అదే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు అసలు వాళ్ళని పట్టించుకోలేదు అంటున్నారు, దానికి ఏమంటున్నారు? అదే అంటున్నాం కదా, ఈ రోజు సినిమా ఇండస్ట్రీ పెద్దల పైన రేవంత్ రెడ్డి గారు చూపు ఉంది. ఎవరిని ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేయాలి, ఎవరి దగ్గర ఎన్ని వందల కోట్లు నొక్కాలి, ఇలాంటి విషయాలన్నీ ఈ ఓటు దొంగకు ప్రత్యక్షంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. అతనికి మొత్తం పూసగుచ్చినట్టు ఇలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలు అతనికి పుట్టుకతోనే ఉన్నాయి. ఏం చెప్తారు? అల్లు అర్జున్ ఈజ్ ఏ పాన్ ఇండియా స్టార్, అందరికి తెలుసు. అతని ఇమేజ్ ని డ్యామేజ్ చేసే విధంగా కొంతమంది నాయకులు ప్రయత్నిస్తున్నారు. అలాంటి ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దాన్ని మెగా అభిమానులుగా మేము అందరం అడ్డుకుంటాం.